హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. దొండకాయలు అయితే ఈరోజు ఫ్రై చేసి చూపిస్తానండి. దొండకాయలు చాలా పండిపోయినాయి అన్నమాట. ఈ పండిపోయిన దొండకాయలు చాలా వరకు పులుపు తగ్గడానికి ఒక చిన్న చిట్కాతో మీకైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. ముందుగా దొండకాయల్ని కోసుకోండి, సన్నగా కోసేసుకున్నానండి ముక్కలు. ఇప్పుడు సగం పండాయి, సగం పండలేదండి, యావరేజ్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు సాల్ట్ ముక్కల్లో వేసుకొని బాగా చేతితో కలిపేసుకోవాలండి. కలిపేసుకొని 1 అవర్ దగ్గర వదిలేయాలన్నమాట మూత పెట్టుకొని. ఈలోగా వాటర్ అంతా దిగిపోద్దండి, దొండకాయలో వాటర్ అంతా. పులుపు చాలా వరకు కూడా వెళ్ళిపోద్ది అన్నమాట ఆ వాటర్తోనే. అంత పులుపు ఉండదండి. ఇంకా మళ్ళీ ఎలా చేయాలనేది నేను చెప్తాను మళ్ళీ మీకు. చూడండి ఎంత నీరు వస్తుందో దొండకాయలో. మొత్తం ఇలా అన్ని ముక్కల్ని కూడా పిండేసుకొని ఉంచుకుందామండి. ఉంచుకున్నంత నీరు రాదు, ఇలా పిండేసుకుంటే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మొత్తం అన్ని పిండేసుకోండి. చూసారా ఎంత నీరు ఉందో? మొత్తం దొండకాయలో వాటర్ అంతా వచ్చిందండి. దీని ద్వారా పులుపు మొత్తం పోద్ది అనమాట చాలా వరకు. కళాయి అయితే పెట్టుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకుందాం. మంట చిన్న మంట పైన ద్వారగా వేయించుకోవాలండి. పల్లీలు వేయించుకోండి. పల్లీలు అయితే వేగిపోయండి. పల్లీల్ని చల్లార్చేసుకుందాం. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. దొండకాయ ముక్కలు వేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలండి. దొండకాయల్ని కలుపుకోండి. ఈ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలండి. మొత్తము దొండకాయ ముక్కలన్నీ ఇదే కలర్ రావాలండి. మొత్తం అన్నీ ఇలాగే వేపేసుకోండి. అదే ఆయిల్లో వేయించి చల్లార్చుకొని పల్లీలు వేసుకున్నామండి. చిన్న మంట పైన స్లోగా వేయించుకోవాలి. ఆల్రెడీ వేపిస్తాం కాబట్టి మరీ హార్డ్గా ఆగనివ్వకూడదండి. చిన్న మంట పైన కాసేపు ఉంచుకొని వేయించుకుంటే కరకరలాడుతుంది అనమాట. చాలా కూర 2 రోజులు ఉన్నా సరే కరకరలాడుతూనే ఉంటుందండి ఈ టిప్తో చేస్తే కూర మాత్రం. పల్లీలు అయితే వేగిపోయినాయండి, తీసేసుకుందాం. అదే ఆయిల్లో పోపు కోసం ముందుగా శనగపప్పు వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. శనగపప్పుని కొంచెం దోరగా. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కలుపుకోండి. పసుపు వేసుకోవాలి. కలుపుకోండి. పోపు అయితే ఎర్రగా వేయించుకోవాలండి. పోపు అయితే ఎర్రగా వేగిందండి. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. కలుపుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను దొండకాయల్లో సాల్ట్ వేసాను కాబట్టి కొంచెమే వేసుకోండి, ఎక్కువ పట్టదు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కారం వేసుకోండి, కొంచెం మగ్గించుకోండి. కారం కూడా వేసి బాగా మగ్గించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, మాడిపోద్ది. లేకపోతే కారం కూడా నల్లగా అయిపోద్ది అన్నమాట కర్రీ. మొత్తం అంతా మగ్గిందండి. ఇప్పుడు పల్లీలు వేసుకుందాం. కలుపుకోండి. బాగా కలుపుకొని పల్లీలని కూర అంతా బాగా మగ్గించుకోవాలండి. ఉప్పు కారం మొత్తం పల్లీలకు కూడా పట్టేలా వేయించుకోవాలి. మంటని కొంచెం చిన్న మంటలోనే ఉంచుకోండి. కూర అయితే బాగా మగ్గిపోయిందండి. ఇలా మగ్గించుకోవాలన్నమాట కూరని. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, జీరా పొడి వేసుకోవాలి. కలుపుకోండి. కలుపుకొని కాసేపు జీరా పొడి ధనియాల పొడి కూడా బాగా పట్టినంత వరకు కాస్త వేయించుకోవాలండి. ఫైనల్గా అయితే కరివేపాకు వేసుకోవాలి. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో మీరు చెయ్యండి. అస్సలు దొండకాయ అంటే పులిపే ఉండదండి. పండిన దొండకాయలు కూడా చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ కర్రీ టైప్లో చేస్తే. ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి,
మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. నా కొత్త ఛానల్ సపోర్ట్ మీరే చేయాలండి. మీ మీదే హోప్స్. ప్లీజ్ అండి నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.